డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సాయి కృష్ణ ఆజాద్, హైకోర్టు అడ్వకేట్. ఈరోజు చాలా చక్కటి అంశంతో, అందరికీ ఉపయోగపడే అంశంతో మీ ముందుకు వచ్చాను. దయచేసి వీడియో అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. సో చాలా మంది ఒక కామన్ మ్యాన్ కానించి ఒక సెలబ్రిటీ వరకు నేమ్ చేంజ్ విషయంలో, ఎందుకంటే మాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది నేమ్ చేంజ్ విషయం. నేను చాలా సినిమా యాక్టర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, నిర్మాతలకు కానీ, అలాగే కొంతమంది కొన్ని న్యూమరాలజీ పరంగా వాళ్ళ యొక్క పేర్లు సరిగ్గా లేవని చెప్పేసి చాలామంది అప్రోచ్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా చాలామందికి ఏంటంటే కొన్ని సందర్భాల్లో నేమ్ చేంజ్ చేసుకునే అవకాశం భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తికి ఉంది. అయితే దీనికి కొన్ని అర్హతలు కూడా ఉండాలి. అర్హతలు ఏంటంటే అతను బై బర్త్ భారతీయ పౌరుడై ఉండాలి, లేదా అతను వేరే దేశానికి వెళ్ళినా అక్కడికి వెళ్ళి సిటిజన్షిప్ తీసుకుని భారతీయ పౌరసత్వం వదులుకొని ఉన్నట్లయితే అతనికి గనక నేమ్ చేంజ్ చేసుకునే అవకాశాలు లేవు. అంటే భారతీయ పౌరుడై ఉండాలి ఇక్కడ క్లియర్గా. అదే కాకుండా అతను 18 ఇయర్స్ నిండి ఉండాలి. ఆ 18 ఇయర్స్ అంటే 18 ఇయర్స్ లోపు వాళ్ళు కూడా చేసుకోవచ్చు, కాకపోతే వాళ్ళకి రైట్ ఉండదు. వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేంజ్ చేసే అవకాశం ఉంది, అంటే మైనర్స్ అంటారు. ఇదే కాకుండా మైనర్స్ తర్వాత వాళ్ళు పెద్ద అయిన తర్వాత, మేజర్ అయిన తర్వాత చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అలాగే వారిపైన పోలీస్ కేసులు అనేవి నమోదై ఉండకూడదు. అదేంటి సార్ అంటే పోలీస్ కేసులు ఉన్నట్లయితే కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది, కాబట్టి వారిపైన పోలీస్ కేసులు అవి ఉండకూడదు. అలాగే ఏదైతే నేమ్ చేంజ్ చేసుకోదలుచుకున్న వ్యక్తి వారి యొక్క పేరును గజెట్లో మార్చుకోవాలి. అంటే గజెట్ అంటే ఏంటి? ఇది చాలామందికి మీకు గజెట్ అంటే నెక్స్ట్ డిస్ప్లే మీద పడుతుంది చూడండి. సో గజెట్ అంటే ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించిన రాజపత్రం అంటాం. రాజపత్రం అంటే మన దేశానికి సంబంధించిన చట్టాలు కానీ, అలాగే జీవోలు కానీ, ఇవన్నీ కూడా రాజపత్రంలో ప్రింట్ అవుతాయి. ఇప్పుడు ఉదాహరణకి మా కొత్త చట్టాలు బిఎన్ఎస్ఎస్ కానీ, అలాగే అంతకుముందు ఏదైనా వేరే కొత్త యాక్ట్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు రాజపత్రంలో అవి పబ్లిష్ అయ్యే అవకాశం ఉంది. పబ్లిష్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మీకు అది ఇంప్లిమెంటేషన్ అవుతుంది. సో ఈ రాజపత్రంలో ఎవరైతే ప్రైవేట్ ఇండివిజువల్స్, ప్రైవేట్ బాడీస్ ఎవరైతే ఉన్నారో, వ్యక్తిగత విషయాలు ఏవైతే ఉన్నాయో అవి దాంట్లో మనం పబ్లిష్ చేయిస్తాం అన్నమాట. చేయించడం వల్ల ఆటోమేటిక్గా పేరు అనేది వాళ్ళ పేరు, ఉదాహరణకు నా పేరు సాయి కృష్ణ ఆజాద్, చేంజ్ టు రామకృష్ణ ఆజాద్గా మార్చుకున్నాం. అది ఆటోమేటిక్గా నా చాలామందికి ఏంటంటే ఒక కండిషన్ చెప్తాను. ఆ కండిషన్ అంటే మీ సర్టిఫికెట్లో నేమ్ చేంజ్ కాదు, 100% కాదు. ఎందుకు అంటే ఒక వ్యక్తి తను ఒకళ్ళు బీకామ్ చేసి ఉండొచ్చు, ఒకళ్ళు బీఏ చేయొచ్చు, ఒకళ్ళు బీఎస్సీ చేయొచ్చు, నేను లా చేసి ఇంకోళ్ళు బీటెక్ చేసి ఉండొచ్చు, ఇంకొకరు వాళ్ళు ఎంబీబీఎస్, XYZ చాలా ఉంటాయి. సో కాబట్టి ఈ సర్టిఫికెట్లు అన్నీ మార్చాలంటే, అన్ని యూనివర్సిటీల చుట్టూ తిరగాలంటే కష్టం. కాబట్టి మీరు నేమ్ చేంజ్ అయిన తర్వాత గజెట్ని ఎన్క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది, ఎలాంటి ఇబ్బంది లేదు. తర్వాత చాలామంది అడుగుతారు గవర్నమెంట్ జాబ్స్ కండి వాటికని. గవర్నమెంట్ జాబ్స్ రాసుకోవచ్చు మీరు. ఈవెన్ నేను నేమ్ చేంజ్ చేసిన వాళ్ళు ఎమ్మెల్యేలు కూడా అయిన వాళ్ళు ఉన్నారు. సో ఎమ్మెల్యే కూడా పోటీ చేసుకోవచ్చు, పొలిటికల్గా కూడా మీరు వెళ్ళొచ్చు, దానికి ఎలాంటి ఇబ్బంది లేదు. అలాగే నేమ్ చేంజ్ చేసుకునే సందర్భంలో ఎలాంటి డాక్యుమెంట్స్ చాలా ముఖ్యమండి అని అడుగుతుంటారు. ముఖ్యంగా ఆధార్ కార్డు, అలాగే మీకు సంబంధించిన ఐడి ప్రూఫ్లు, అలాగే 10th సర్టిఫికేట్ కావాలి. ఎందుకంటే మీరు మేజరా కాదా మైనరా అని చెప్పడం కోసం. సరే ఇది ఒకటి అయిపోయింది. తర్వాత చాలామందికి సర్నేములు ఉంటాయి. సర్నేములు ఇప్పుడు మీ ఉదాహరణకి మా దగ్గరకు వచ్చిన కేసులు కొన్ని ఉన్నాయి. అవేంటంటే వాళ్ళ యొక్క కొంతమంది అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెరుగుతూ ఉంటారు, లేదా కొంతమంది వేరే వాళ్ళ దగ్గర పెరుగుతూ ఉంటారు, కొంతమంది హాస్టల్లో పెరుగుతుంటారు. పెరిగినప్పుడు సేమ్ ఇదే పర్సన్ ఉంటాడు, కానీ సర్నేములు డిఫరెంట్ పడతా ఉంటాయి. అసలు సర్నేమ్ కాకుండా వేరే వేరే సర్నేములు పడతా ఉంటాయి. కానీ అలాంటి సర్నేమ్ పడినప్పుడు ఏం చేయాలంటే, మీరు నిజమైన సర్నేమ్ కనుక సంబంధించిన ఎవిడెన్స్ కనుక మీ దగ్గర ఉన్నట్లయితే దాన్ని కూడా గజెట్లో మీరు బేస్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే చూడండి, సర్నేమ్ అనేది సందర్భాన్ని బట్టి మారిపోతూ ఉంటాయి. కాబట్టి సర్నేమ్ సంబంధించిన ఎవిడెన్స్ అనేది చాలా ముఖ్యమైనది. ఇంకోటి చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే, నేమ్ చేంజ్కి సంబంధించి ఇంకేదైనా ఆల్టర్నేటివ్ ఉందా, అఫిడవిట్ ఇవ్వచ్చా అని అడుగుతుంటారు. ఎస్, అఫిడవిట్ ఇవ్వచ్చు, కానీ అఫిడవిట్ బేస్ చేసుకొని పేపర్ యాడ్ చేసుకొని నేమ్ చేంజ్ చేసుకోవాలి, గజెట్లో చేసుకోవాలి తప్ప నేను జనరల్గా అఫిడవిట్ సరిపోతుందండి, 100 రూపాయల బాండ్ పేపరు, లేదా పేపర్ యాడ్ ఇస్తే సరిపోద్దా, అవన్నీ చెల్లవు. కాబట్టి ఇప్పుడు లీగల్గా మీరు వెళ్ళాలంటే నేమ్ చేంజ్కి వెళ్ళాల్సిందే. తర్వాత సర్టిఫికేట్లో నేమ్ చేంజ్ అవుతుందా, ఇది చాలామంది అడిగే ప్రశ్న. సర్టిఫికేట్లో నేమ్ చేంజ్ కాదండి. ఎందుకు అంటే అన్ని సర్టిఫికేట్లు డిఫరెంట్ ఉంటాయి. కాబట్టి సర్టిఫికేట్లో నేమ్ చేంజ్ కాదు, కాకపోతే మీ ఐడి ప్రూఫ్లు అంటే ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, పాన్ కార్డు, పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా మీరు చక్కగా పెట్టుకొని నేమ్ చేంజ్ ఏదైతే ఉందో అది ఐడి ప్రూఫ్లు అనేది అన్నీ కూడా మీరు నిరభ్యంతరంగా నేమ్ చేంజ్ చేసుకో. ఇంకోటి అతి ముఖ్యమైనది ఏంటంటే, మీ సర్టిఫికేట్లోనేమో ఒక పేరు ఉండదు. ఉదాహరణకు నా పేరు సాయి కృష్ణ ఆజాద్ ఉంది, నేను ఇంటర్మీడియట్లో సాయి కృష్ణ అనే ఉంది, డిగ్రీలో ఓన్లీ పిఎస్ కృష్ణ అని పడింది అనుకోండి. సో ఈ 3 సర్టిఫికేట్లు నావే, కాకపోతే ఒక సందర్భంలో డిఫరెంట్గా పడింది. సో దీన్ని మనం ఏం చేసుకోవచ్చు, మీ దగ్గర సరైన ఎవిడెన్స్ ఉంది, ఆధార్ కార్డులో కరెక్ట్గా ఉంది, సాయి కృష్ణ ఆజాద్ అని ఉంది అనుకుందాం. సో ఇవన్నీ కలిపి నాదే అని చెప్పి డిక్లరేషన్ అంటారు, గుర్తుపెట్టుకోండి. దాన్ని డిక్లరేషన్ లేదా పబ్లిక్ నోటీస్ అంటారు. దాన్ని కూడా గజెట్లో
ఒక పార్ట్లో మనం ఫైల్ చేయాల్సి వస్తుంది. అంటే ఏంటంటే నేమ్ చేంజ్ అంటే లేని పేరుని ఇప్పుడు సాయికృష్ణ ఆజాద్, రామకృష్ణ ఆజాద్ అని ఏదైతే ఉందో రామకృష్ణ ఆజాద్ అనే నేమ్ లేని పేరుని మనం పబ్లిష్ చేసుకుంటాం. కానీ డిక్లరేషన్లో ఉన్న పేర్లన్నింటినీ కూడా కలిపిదాన్నే అంటే సాయి కృష్ణ మళ్ళీ పిఎస్ కృష్ణ లేకపోతే కృష్ణ ఇవన్నీ కలిపి ఇవి నావే. కానీ ఇట్లా సర్టిఫికెట్లలో ఇట్లా డిఫరెంట్ ఎస్ఎస్సీలు ఎలా పడింది, డిగ్రీలు ఎలా పడింది, ఇట్లా దీంట్లో ఇలా లాలు ఎలా పడింది అని చెప్పి ఇవన్నీ కలిపి మొత్తం సర్టిఫికెట్లు నావే అని చెప్పేసుకునే దాన్నే డిక్లరేషన్ అంటారు. సో ఈ డిక్లరేషన్ అది కొంచెం టైం పడుతుంది. దీని నేమ్ చేంజ్ కంటే ఇది చాలా డిఫరెంట్ ఉంటుంది, కొంచెం టైం పడుతుంది. కొంతమందికి 2 పేర్లు ఉంటాయి. ఇప్పుడు సాయి కృష్ణ ఆజాద్, రామకృష్ణ ఐడి ప్రూఫ్లో సాయి కృష్ణ ఉంటుంది, ఒక దాంట్లో రామకృష్ణ ఉంటుంది. సో ఈ 2 కలిపి అలియాస్ అంటాం. కొన్ని సందర్భాల్లో నాని, కన్నా, బుజ్జి, చంటి ఈ పేర్లు ఉంటాయి. అలా కూడా డిఫరెంట్ మా దగ్గరికి వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కలిపి కూడా ఒకటే అని చెప్పి మనం డిక్లరేషన్ చేసుకుంటూ వేసుకోవాలి. కాకపోతే ప్రతిదానికి కూడా ఎవిడెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. అలాగే తర్వాత విట్నెస్లు అనేవి కంపల్సరీ ఉండాలి. మీరు నేమ్ చేంజ్ చేసుకునే సందర్భంలో మీరు ఖచ్చితంగా ఇద్దరు యొక్క విట్నెస్ల యొక్క వాళ్ళ డీటెయిల్స్ ఉండాలి. వాళ్ళ విట్నెస్ మీరు ఇది తెలుసు అని చెప్పేటట్టుగా వాళ్ళు ఉండాలి. అలాగే నేమ్ చేంజ్ చేసుకున్న తర్వాత ఏంటి పరిస్థితి చాలామంది అడుగుతారు. నేమ్ చేంజ్ ఇది క్లియర్గా లీగల్గా మీకు ఎలాంటి ఇబ్బంది రాదు. ఇప్పుడు ఉదాహరణకి నేను ఇంటర్మీడియట్ వరకు సాయి కృష్ణ పేరులో మీరు చదువుకున్నాను. తర్వాత నేను రామకృష్ణగా మారాను. మరి నేను డిగ్రీకి వెళ్తా, పీజీకి వెళ్తా, అప్పుడు నా పేరు ఏమొస్తుంది అని అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా నా పేరు కొత్త పేరు ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మీరు ఆటోమేటిక్ కొత్త స్టడీస్ చేసుకోవచ్చు. అలాగే పాస్పోర్ట్ విషయంలో చాలామందికి ఏంటంటే సార్ నా పేరు ఇప్పుడు సాయి కృష్ణ ఆజాద్ పేరు మీద పాస్పోర్ట్ ఉంది, నేను గజెట్లో రామకృష్ణ ఆజాద్గా మార్చుకున్నప్పుడు ఏమవుద్ది చాలామందికి ప్రశ్న, మరి అది ఎట్లా సార్ అన్న. అప్పుడు మనం ఆటోమేటిక్గా రామకృష్ణ ఆజాద్ పేరు మీద పాస్పోర్ట్ మార్చుకుంటే వాళ్ళు ఇంకో పాస్పోర్ట్ ఇస్తారు. సో అప్పుడు మనం 2 పాస్పోర్ట్లని క్యారీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దాని గురించి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అలాగే ఆధార్ కార్డు కూడా మీరు హ్యాపీగా నిరభ్యంతరంగా 3 సార్లు మాత్రం మార్చుకోవాల్సి వస్తుంది. నేమ్ చేంజ్ అనేది ఆధార్ కార్డుకి 3 సార్లు టైం ఉంటుంది. చాలామంది మా దగ్గరికి వచ్చేసరికి ఏమవుద్దంటే ఆధార్ కార్డుని ఆల్రెడీ వాళ్ళు 3 సార్లు మార్చుకొని వచ్చేస్తారు. 2 టైమ్స్ 3 టైమ్స్ మార్చుకొని వచ్చేస్తారు. సార్ నేమ్ చేంజ్ చేయండి సార్ అంటే అది అవ్వదు, గుర్తుపెట్టుకోండి. ఆధార్ కార్డు కనుక నేమ్ చేంజ్ అనేది యూడిఐ రూల్స్ ప్రకారం 3 టైమ్స్ మాత్రమే ఉంటుంది. అలాగే ఫోటో 1 టైం మాత్రమే ఉంటుంది. అడ్రస్ మీరు ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు, దానికి ఎలాంటి రూల్స్ లేవు. సో అలాగే మీది నెంబర్ అయితే మారదు, యూడిఐ నెంబర్ అంటారు, అది అయితే మారదు. సో మీ యొక్క ఫోటో అనేది 1 సారి 2 సార్లు మార్చుకోవాలి. నేమ్ అనేది 2 టైమ్స్ 3 టైమ్స్ మాత్రం మార్చుకోవాలి. కాబట్టి దయచేసి గెజిట్ లేకుండా తొందరపడి ఆధార్ కార్డు సెంటర్కి వెళ్ళి బాధపడమాకండి, ఓకేనా. సో ఇంకొకటి ఏంటంటే ఆధార్ కార్డు అయిపోయిన తర్వాత బ్యాంకులో చాలామంది అడుగుతారు, సార్ బ్యాంకులో సిగ్నేచర్ అలాగా అని అడుగుతారు. సో బ్యాంకులో కూడా సిగ్నేచర్ మీరు ఆటోమేటిక్గా మార్చుకోవచ్చు. అది ఏదైతే ఉందో అక్కడ సిగ్నేచర్ ఫామ్ ఉంటుందండి. ఆ ఫామ్ ఇచ్చిన తర్వాత కొత్త సిగ్నేచర్, పాత సిగ్నేచర్ అని బ్యాంకు వారికి ఇచ్చి గజెట్ ఇచ్చేస్తే వారు కొత్తది పాత 2 యాడ్ చేసుకొని మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే అవకాశం ఉంది. అంటే స్థూలంగా చెప్పాలి అంటే నేమ్ చేంజ్ గజెట్ ద్వారా చేసుకున్న తర్వాత మీరు నిరభ్యంతరంగా విదేశాలకు వెళ్ళొచ్చు. వీసాకి ఎలాంటి ప్రాబ్లం రాదు. విదేశాల్లో కూడా మీరు వెళ్ళి అక్కడ స్థిరపడిపోవచ్చు. అలాగే పొలిటికల్గా వెళ్ళొచ్చు, తర్వాత జాబ్ చూసుకోవచ్చు, ఇలాంటి చేసుకోవచ్చు. తర్వాత చాలామందికి ఏంటంటే మ్యారేజ్ అయిన తర్వాత మహిళలకు సంబంధించిన నేమ్ చేంజ్ చేసుకోవచ్చు, నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా చేసుకోవచ్చు అండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏదైనా కావాలి డౌట్లు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.